కదా. ఈ ఇన్నేళ్లలో కూడా రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా నీతి నిజాయితీ పరులు కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నట్టుగా హైపర్ ఆది చెప్పుకొచ్చిండు. మరి హైపర్ ఆది చెప్పిన ఈ మాటను మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు ఖండించలేకపోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజాయితీ పరుడా, మేం కాదా అని ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఆలోచించండి. సరే, ప్రతిపక్షంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను గుండెల మీద చేసుకొని చెప్పండి అంటే అది వేరే. కానీ ఈయన ఏమంటున్నాడంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా అని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇది ప్రతి రాజకీయ నాయకుడు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో అది మీకే వదిలేస్తున్నా నేను. దయచేసి హైపర్ ఆది గారిని నేను ఏం కోరుతున్నా అంటే, కామెడీలు జబర్దస్త్ స్కిట్ లో బాగా పండిస్తాయి, రాణిస్తాయి, కానీ ప్రజల మధ్యలోకి వచ్చి మీరు కామెడీ చేస్తే అది నవ్వడం మానేసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తారు. ఊసరవల్లి లాగా మాటలు మార్చే పవన్ కళ్యాణ్ ఎలా నీతి నిజాయితీ పరుడవుతాడు? మతాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు, కులాల మధ్యలో చిచ్చు పెట్టేవాడు. మీకు తెలీదా పీఠాపురంలో ఏం జరిగింది, దళితుల వాడలో ఏం జరిగింది? దళితులను అగ్రవర్ణ కులాలు వెళ్ళగొట్టినప్పుడు మీరు ఎక్కడ పోయినరు? పిఠాపురంలో జరిగిన ఈ కుల